కర్ణాటక రాష్ట్రం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి ఒక భక్తుడు సోదరుడు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ లడ్డు ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి వస్తున్నారా? ఓకే. కర్ణాటక మీది? కర్ణాటక. ఓకే. ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే. ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే. చాలా బాగుంది. చాలా బాగుంది. అవును. ఓకే. లడ్డు రుచి చూశారు కదా, ఎలా ఉంది? ಪ್ರೀವಿಯಸ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಕಿನ ಈ ಇಯರ್ ಟೇಸ್ಟ್ ಡಿಫ್ರೆಂಟ್ గా ఉంది. ఓకే. కలరు ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అవును. ఓకే. రుచి అండ్ వాసన కూడా బాగుందా? అంటే స్మెల్ స్మెల్ గీ స్మెల్ చాలా బాగా ఉంది కర్ణాటకలో. ఓకే. ఐ ఫీల్ దట్ నందిని, ఐ థింక్ నందిని. అంటే నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుందా? టేస్ట్ చేంజ్ ఉంది. నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇట్. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నిజామాబాద్ అండి మాది. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓకే. ఏంటి గురుగారు దర్శనం ఎలా జరిగింది ఇక్కడ? బ్రహ్మాండంగా అయిందండి. శ్రీవాణి దర్శనం, స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకున్నాం. ఓకే. ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ ఏర్పాట్లు ఇక్కడ? బాగున్నాయండి. మీకు కావాల్సినటువంటి వస్తువులు అన్ని బాగున్నాయా? బాగున్నాయండి. ఓకే. బాగున్నాయి. లడ్డు రుచి చూశారు కదా, ఎలా ఉంది? బాగుందండి. అంటే మీరు ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న నేపథ్యంలోనే మీకు ఆహారం కానీ, త్రాగునీరు కానీ, పాలు కానీ, టీ కాఫీలు అన్ని అందుతున్నాయా? అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా చండూరు నుంచి వస్తున్నామండి. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మంచిగా జరిగిందండి. ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయండి ఇప్పుడు, కానీ పర్వాలేదు. కానీ స్వామివారి లడ్డూ ప్రసాదం మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. దేవుడి ప్రసాదం కూడా ఆలోచించి తినాల్సిన పరిస్థితి రావడం చాలా దౌర్బల్యం అనిపించిందండి మాకు మాత్రం. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా అంటే పశువుల కొవ్వు అలాగే పశువుల కలేబరాల నుంచి వచ్చిన నూనె వాడుతున్నారని భయపడుతున్నారా, లేకపోతే ఏంటి? అదే కదా, మనం ఎంతో నిష్టతోటి వచ్చినప్పుడు మనకి ఒక్క లడ్డు ఇచ్చినా పర్లేదండి. స్వామివారి దగ్గర 5, 10 కావాలని కాదు, మనం ఎంతో నిష్టతోటి స్వామివారి దగ్గరికి వస్తే మనకు ఆ కల్తీ కలిసి ఇస్తే అది ఎంతవరకు న్యాయం అండి, ఎంతవరకు పుణ్యం? మేము చేసిన ఫలితం కూడా లేదు, మేము ఎంత పూజ చేసినా వ్యర్థమే కదా. స్వామివారి దగ్గరికి వచ్చిందే మనము ఎంతో భక్తితోటి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడం అంటేనే అదొక మహాభాగ్యం అని ఆలోచిస్తామండి. అన్నిటి రూపంలోనే అర్థం అవుతుంది మీ నిజంగా మీ మనోవేదన ఏంటనేది. చాలా బాధ అనిపించిందండి. మొన్న ఇక్కడికి వచ్చి రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే ప్రసాదం తెచ్చినాం అక్క తీసుకోండి అన్నారు, కానీ తినడానికి ఆలోచించినాం. మేము కూడా అక్కడ అదే ఆలోచించినాం అని చెప్పి అదొక్కటి బాధాకరంగా అనిపించిందండి. ఇప్పుడు వచ్చారు కదా, ఇక్కడ ప్రభుత్వ వస్తువులు అయితే బాగున్నాయా? మీరు కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నప్పుడు అంటే ఆహారం కానీ, తాగునీరు కానీ, పాలు కానీ, అలాగే టీ కాఫీలు ఇవన్నీ సకాలంలో అందాయా? మంచిగా అందినాయండి. చాలా చక్కగా అనిపించింది. ఇట్లనే చేతగాని వాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఎంతో మంచిగా నెయ్యి ఎంత వేసినాము మనం అందులో ప్రసాదంలో అన్నది ముఖ్యం కాదండి. మనకు ప్రసాదం కొంచెం పెట్టినా పర్లేదు, ఆ పెద్ద మనుషులకి అదే అంతే కదండి. నాకు చాలా బాధ అనిపించిందండి ఆ విషయంలో. మేము ఒక 9 months కింద వచ్చినాము, అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. సోదరా ఎప్పుడు వచ్చారు తిరుమల దర్శనానికి? నిన్న వచ్చామండి. ఓకే. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ప్రభుత్వ పనితీరు బాగుందా ఇక్కడ? బాగుంది. ఓకే. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 6 months బ్యాక్ వచ్చింది. అప్పుడు ఎలా ఉంది లడ్డు టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఓకే. గతంలో ఎలా ఉండేది? పెద్ద బాగుండేది కదా. ఓకే. రుచితో పాటుగా వాసన ఎలా ఉంది ఇప్పుడు? వాసన బాగుంది. బాగుందా? మీరు క్యూ లైన్లో నిలబడ్డారు కదా, మీకు ఆహారం కానీ, పాలు కానీ, అలాగే టీ కాఫీలు, తాగునీరు ఇవన్నీ అందాయా? అందాయండి. కాఫీ ఇచ్చు. ఓకే. మీరు చెప్పండి, లడ్డు ఎలా ఉంది? లడ్డు బాగుంది. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఒక 2 years బ్యాక్ వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఓకే. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు అంత ఫ్రెష్నెస్ లేదు, ఇప్పుడు ఫ్రెష్ బాగుంది. ఓకే. అప్పుడు అంత ఫ్రెష్నెస్ ఉండేది కదా? నెయ్యి అది ఇప్పుడు బాగా చేసి బాగుంది. ఓకే. బాగా చేశారు, మొత్తం అంతా బాగుంది. ఓకే. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే. రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 years అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు, వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే. మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు, వినుంటారు వార్తల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డు కల్తీ జరిగింది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏంటి అప్పుడు ఆ వార్తలు విని మీ అభిప్రాయం ఏంటి? భయపడ్డారా? బాధపడ్డానండి యాక్చువల్లీ. ఇలా జరగకుండా ఉండాల్సిందని అనుకున్నాను. అది మరి వాస్తవం ఏంటని మనకి తెలియదు, గవర్నమెంటే చూసుకుంటుంది అది ఏంటని. ఓకే. సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? అంటే నేను వచ్చి 2 years అవుతుంది కదా, ఓకే డిఫరెన్స్ అయితే ఉంది. బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అదైతే పక్కా చెప్పగలం. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి వచ్చారా? సీమ రాయలసీమ. ఓకే. ఎప్పుడు వచ్చారు? నేను రాత్రి వచ్చాను. ఓకే. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఓకే. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సూపర్ గానే ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎప్పటికైనా కానీ నెంబర్ 1లోనే ఉంటుంది, అది ఇంకా ఆలోచనే లేదు. ఆయన వచ్చినాక దేవుని ప్రసాదాలని క్వాలిటీ కానీ ఏదైనా కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే. మీరు ఈ మధ్య కాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా. కానీ ఆ ఉసులు ఊకే పోవు, దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారంటీగా. దాని గురించి అది ఎటువంటి అధికారి చేసినా, ఎటువంటి రాజకీయ నాయకుడు చేసినా. ఓకే. ఇప్పుడు రుచి ఎలా ఉంది? గతంలో రుచి ఎలా ఉండేది? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. గతంలో కానీ ఎలా ఉంది టేస్ట్ కానీ, ఇక్కడ దైవ దర్శనాల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ఒక 3 నెలల కిందట కూడా నేను వచ్చినాను. గత గవర్నమెంట్ అంత పనితీరు బాగాలేదని చెప్పగలను, అన్నప్రసాదంతో సహా. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా చేస్తున్నారు. ఓకే. మీరు అంటే స్వామివారి దర్శనం కోసం వెళ్ళే దాంట్లో భాగంగా మీరు క్యూ లైన్లో ఆగుతారు. క్యూ లైన్లో ఆగినప్పుడు మీకు పాలు కానీ, టీ కాఫీలు కానీ, ప్రసాదం కానీ, అలాగే మంచినీరు కానీ అన్నీ అందుతున్నాయా ఇప్పుడు? పొంగలి, పాలు, మంచినీరు అన్ని అందించినారు. ఓకే. గతంలో ఉండేదా ఆ ఫెసిలిటీ? లేదు. నేను కంపార్ట్మెంట్లో 3-4 గంటలు కూర్చునే కాలం ఉంది, కానీ ఏనాడు ఒకరు కూడా ఇలే. ఈ గవర్నమెంట్లో అన్ని ఇస్తున్నారు. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం అండి. ఓకే. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బాగా అయింది. ఓకే. ఏంటి లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? ఇంకా టేస్ట్ చేయలేదు, నాకైతే బాగుందని వినబడుతుంది. చేంజ్ అయింది, టేస్ట్ చేంజ్ అయింది. 100% చేంజ్ అయిందా? ఇంతకుముందు ఉన్న టేస్ట్ లాగా అనిపిస్తుందట. ఓకే. గతంలో మీరు ఎప్పుడు వచ్చారు? అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 1.5 year బ్యాక్ వచ్చాము, అప్పుడు లడ్డు అనిపించలేదు, టేస్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఇంతకుముందు మేము చిన్నప్పుడు తిన్న లడ్డు స్మృతులు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. సో అంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వంలో పనితీరు బాగుంది, అలాగే లడ్డు బాగుంది అంటారా? లడ్డు రుచి కానీ అలాగే లడ్డు నాణ్యత కానీ? పనితీరు గురించి చెప్పలేను, కానీ లడ్డు అయితే చేంజ్ అయింది.